నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. కళాశాలలో చదువుతూ సెలవుల్లో గ్రామానికి వచ్చినటువంటి స్నేహితురాలితో ముగ్గురు బాలికలు ఆనందంగా గడిపారు. జలపాతం వద్ద ఫోటోలు దిగుదామని అక్కడికి వెళ్లారు. కేరింతలు కొట్టారు. కాసేపు అక్కడంతా కూడా చాలా రోజుల తర్వాత కలిశారు నలుగురు బాలికలు. ఆ యొక్క యువతి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆ యొక్క సమయాన్ని గడుపుతూ అక్కడ ఉన్నటువంటి జలపాతం వద్ద జలకాలు ఆడుతూ సరదాగా గడిపారు. కానీ అక్కడ ఒక చిన్న పొరపాటు ముగ్గురు యువతుల ప్రాణాన్ని బలి తీసుకుంది. అక్కడ సెల్ఫీ దిగుతుండగా ఒకరు జలపాతంలోకి పడ్డారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగతా ఇద్దరు కూడా అందులో పడిపోయారు. నీటిలో మునిగి అక్కడ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలలో ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మధ్యవలస పంచాయతీ జంబువలస గ్రామానికి చెందినటువంటి త్రిష, రత్నకుమారి, పవిత్ర, అంజలి ఈ నలుగురు కూడా స్నేహితులు. వీరు అక్కడికి వెళ్ళి జలపాతం వద్ద సందడిగా వారి యొక్క విజువల్స్ మనకు కనపడుతున్నాయి. చాలా స్పష్టంగా చాలా రోజుల తర్వాత కలిశారు. సమ్మర్లో హాలిడేస్ కాబట్టి అందరూ ఒక దగ్గర మీట్ అయ్యారు. సరదాగా అలా గడుపుతున్న సందర్భంలో ఈ దారుణమైనటువంటి విషాదం చోటు చేసుకుని ముగ్గురు మరణించారు. ఇది ఎలా జరిగింది, అసలు ఎప్పుడు ఆ యువతి ఇంటర్ అయిపోయిన తర్వాత అక్కడికి రావడం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడదాం. మనతో పాటు వైజాగ్ నుంచి మా ప్రతినిధి లక్ష్మి లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మి, ఈ యొక్క దారుణ విషాదానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎక్కడ తప్పిదం జరిగింది? నిజంగా సెల్ఫీ తీసుకుంటున్న సందర్భంలోనే దాంట్లో పడిపోయారా, లేకుంటే అక్కడైనా ఊబి ఉందా? ఎలా సంభవించింది ఈ దారుణ ఘటన? సాయి, అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మలంగుమ్మి జలపాతం వద్ద జరిగిన తీవ్ర విషాదకర ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఎందుకంటే అప్పటి వరకు సరదాగా జలపాతంలో స్నానాలు ఆడి సెల్ఫీలు దిగి ఒక స్వీట్ మెమోరీస్ తీసుకువెళ్దాం అనుకున్న ముగ్గురు యువతులు కూడా ఒక్కసారిగా అక్కడ ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోవటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాలు అనేటప్పటికీ సహజ సిద్ధ అందాలతో పాటు జాలువారే జలపాతాలు ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందులోనూ ఏజెన్సీ గ్రామానికి చెందిన వాళ్ళకైతే మాత్రం విపరీతమైన ఒక ఐడియా ఉంటుంది. అంటే ఈ జలపాతం దగ్గర ఇక్కడ ఇలా మనం వెళ్ళొచ్చు, ఆ రూట్లు కూడా వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి. అంటే అవుటర్స్ మిగతా టూరిస్టుల కన్నా లోకల్ గా ఉన్న వాళ్ళకి కూడా ఒక గ్రిప్, ఒక నాలెడ్జ్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, జంబవలస గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువతులు ఎవరైతే త్రిష 17 సంవత్సరాల అమ్మాయి, రత్నకుమారి అలానే పవిత్ర ఇద్దరికి కూడా 16 ఏళ్ళు, ఈ ముగ్గురు తో పాటు మరొక ఇద్దరు మొత్తం 5గురు ఇక్కడ అనంతగిరి మండలంలో ఉన్నటువంటి మలంగుమ్మి జలపాతానికి సరదాగా స్నానాలు చేసి సెల్ఫీలు దిగి చక్కగా ఆనందంగా గడిపొద్దామని వెళ్లారు. అయితే ముగ్గురు కూడా ఇప్పుడు విజువల్స్ లో మనం చూపిస్తున్నట్టు వీడియోలో ముగ్గురు అప్పటి వరకు కూడా చాలా చక్కగా ఆ వాటర్ లో స్నానం చేస్తూ సెల్ఫీలు దిగటానికి ఆ జలపాతం మధ్యన ఒక రాయి పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఆ రాయి చుట్టూ పూర్తిగా నాచు పట్టి ఉండటం వల్ల అక్కడ కాలు జారి మొత్తం ముగ్గురు కూడా లోపల పడిపోవడం జరిగింది. ఒక్కసారిగా ఇక్కడ వాళ్ళు స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగుతూ ఉండటం మొత్తం కంటిన్యూకు సంబంధించిన ఒక వీడియోలో వారు పడిపోయిన తర్వాత పూర్తిగా బ్లర్ అయినటువంటి విజువల్స్ కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉన్నటువంటి వీడియో కూడా మనం చూడొచ్చు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి అంజలి అనే అమ్మాయి మాత్రం చాలా ఉన్నప్పటికీ కూడా, అంటే కొంతమంది స్నానాలు చేసే మగవాళ్ళు కూడా కొంచెం మాకు దగ్గరలో ఉన్నారు, కాపాడండి కాపాడండి అన్నా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు, అది ఇంకా బాధగా ఉంది అంటూ అమ్మాయి కొంతమంది మీడియాతో కూడా మాట్లాడుతూ చాలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. నలుగురిట్లో మిగిలిన ఇంకొక అమ్మాయి అంజలి ఉంది కదా, తనతో అంటే తనేం చెప్తుంది? ఇప్పుడు మన విజువల్లో చూస్తుంటేనేమో తక్కువ లోతులోనే వారు సరదాగా అక్కడ ఆడుకుంటున్నట్టుగా జువైల్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ప్రమాదం ఎలా జరిగింది? అంటే లోతున్న ప్రదేశానికి వెళ్ళారా తర్వాత, లేకుంటే అక్కడే ఇప్పుడు వీళ్ళు ఏదైతే విజువల్లో కనిపిస్తుందో ఆ ప్రాంతం దగ్గర ప్రమాదం జరిగిందా? ఏం చెప్తుంది అమ్మాయి? యాక్చువల్ గా సాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు జలపాతాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా నోటెడ్, అక్కడ జనాభా రద్దీ పెరుగుతూ ఉండటం, అలానే వెలుగులోనికి వస్తూ ఉండటం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. మీడియాలో గానీ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ కొత్త కొత్త హిడెన్ ప్లేసెస్ ని కూడా చూపిస్తూ ఉండటం వల్ల అక్కడికి జనాలు కూడా క్యూ కట్టుతున్నారు. ఒక అడ్వెంచర్ థ్రిల్ ఫీల్ అవ్వాలి అని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టడం కూడా మొదలు పెట్టారు. అయితే ఇక్కడ మనం మలంగుమ్మి అనేది చూడటానికి ఫ్లాట్ గా ఉంటుంది. జనరల్ గా ఎత్తైన కొండపై నుంచి జాలువారేటటువంటి జలపాతాలు కొన్ని ఉంటే గనక కటిక వాటర్ ఫాల్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఫాలింగ్ ఉంటుంది వాటర్. బట్ ఈ జలపాతాలు మలంగుమ్మి జలపాతం అనేది ఫ్లాట్ గా ఒక చెరువులాగా కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి నీళ్లు వచ్చినప్పటికీ కూడా కిందన స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో పెద్దగా లోతుండదు, ప్రమాదం ఏమి కాదు అని వెళ్లే వాళ్ళే చాలా మంది ఎక్కువ. అయితే ఆ మధ్యలో బండరాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది అక్కడ కూర్చునే ప్రయత్నం చేస్తారు, తడి బట్టలతో నించొని సెల్ఫీలు దిగే ప్రయత్నం
చేస్తారు. ఇలాంటి సమయంలోనే అక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాచు పట్టి ఉన్నటువంటి బండరాళ్ల పైన వాళ్ళు నించొని ప్రయత్నం సెల్ఫీల్లో మునిగిపోతూ ఉంటారు. కిందన ప్రమాదాన్ని గుర్తించరు. కొన్ని సందర్భాల్లో అలా పడిపోయినప్పుడు చాపరాయి లాంటి ప్రాంతంలో చాలా ప్రమాదాలు కూడా చూసాం. ఫ్లాట్ గా ఉందని జారుతూ ఉంటారు, అక్కడ స్కిడ్ అయ్యి ఒక్కసారిగా అదుపు తప్పి పెద్ద పెద్ద బండరాళ్ళకి వెళ్లి బాడీని కొట్టేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చాలా వరకు చూసాం. బలమైన గాయాలు తగిలే పరిస్థితులు కూడా చూసాం. ఇక్కడ కూడా త్రిష, రత్నకుమారి, పవిత్ర కూడా ఫ్లాట్ గా ఉంది, చక్కగా స్నానం చేద్దాం, సెల్ఫీలు తీసుకుందాం అనే ప్రయత్నంలో ప్రమాదాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. ముగ్గురు మునిగిపోయారు. ఆ తర్వాత ప్రమాదంలో అంజలి అన్నమ్మాయి కూడా తప్పించుకుంది. ఎందుకంటే తను అంత లోతుగా వెళ్ళలేదు, బయటకు వచ్చేసింది. అక్కడ కాపాడండి అని అరిచినా కూడా ఎవరు రక్షించే ప్రయత్నం చేయలేదు. కళ్ళ ముందే ముగ్గురు చెల్లెళ్ళు అలా కొట్టుకుపోవడం వల్ల నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఆ షాక్ లో నుంచి బయటపడలేకపోతున్నాను అంటూ ఆమె కూడా చెప్తోంది. అయితే సాయి, ఒక విషయం చెప్పుకోవాలి, సమ్మర్ హాలిడేస్ మొదలవుతున్నాయి. ఇదే కాదు, మనం గోదావరి లాంటి ప్రాంతాల్లో గాని, విశాఖ ఆర్కే బీచ్ లో కానీ చాలా ప్రాంతాలు, బీచ్ ప్రాంతాలు, వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు తరచుగా చూస్తూనే ఉంటాం. అందులోనూ పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాటర్ ని చూసేటప్పటికి మాత్రం వాళ్ళకి కంట్రోల్ ఉండదు. కేవలం సరదాగా గడపాలి అనే ఆలోచన, అందులోనూ విపరీతమైన ఎండలు కాబట్టి కాస్త రిలాక్స్ అవ్వాలి, ఉపశమనం పొందాలనే ఆలోచనే తప్ప ప్రమాదాన్ని గుర్తించరు. ఎప్పటికప్పుడు పోలీసుల హెచ్చరిక బోర్డులు ఉన్నా, అలానే బీచ్ లాంటి ప్రాంతాల్లో విజిల్స్ వేస్తూ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వినే పరిస్థితులు ఉండవు. బీచ్ లాంటి ప్రాంతాల్లో అయితే రిప్ పవర్ వల్ల వాళ్ళు ప్రమాదానికి గురవుతూ అలల్లో చిక్కుకుపోతుంటారు. ఇక్కడ ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అయితే జలపాతాల లోతు అంచనా వేయలేని పరిస్థితి, ఎక్కడ ఎలాంటి బండరాళ్ళు ఉంటాయి, దాని లోతు ఎంత గమనించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారిగా అనంతగిరి మండలం మలంగుమ్మి జలపాతం వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ముగ్గురు అమ్మాయిలు అలా ఒక్కసారిగా చనిపోవటం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది ప్రతి ఒక్కరికి ఒక లెసన్ కూడా కావాలి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నప్పుడు పిల్లల్ని, మరీ ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్ గానీ, వాటర్ ఫాల్స్ గానీ, బీచ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా అబ్జర్వ్ గా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సాయి. థ్యాంక్ యూ లక్ష్మి. సో అది మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి దారుణమైనటువంటి ప్రమాద ఘటన అయితే ఇప్పుడు 3 కుటుంబాలలో తీరని వేదనను మిగిల్చింది. గ్రామం మొత్తాన్ని కూడా ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే కాలేజీలో కానీ, స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు, వివిధ ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారందరూ కూడా సొంత గ్రామాలకు వస్తుంటారు, అమ్మమ్మ గారి ఇళ్లకు వెళ్తుంటారు, ఇంక ఇతరత్ర ప్రయాణాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పాత మిత్రులందరితో కలిసి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా ఈత కొట్టడానికి బావులకు పోవడమో, చెరువుల దగ్గరికి వెళ్ళడమో, ఇలాంటి జలపాతాల దగ్గరికి వెళ్ళడమో, ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు పిల్లలు. కాబట్టి పేరెంట్స్ కూడా ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, పిల్లలను గమనిస్తూ ఉండాలి, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేటువంటి విషయానికి సంబంధించి. ఇలాంటి జలపాతాల దగ్గరికి వెళ్తే పెద్దలు ఖచ్చితంగా పర్యవేక్షణలో వారిని తీసుకువెళితే ఇలాంటి ప్రమాదాలు కొంత జరగకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఒకేసారి ముగ్గురు మరణించడం అనేది ఇక్కడ అనంతగిరి మండలము వాలాసి గ్రామ పంచాయతీలో ములుగుమ్మి జలపాతం వద్ద జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అక్కడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.